దేశ సమగ్ర అభివృద్ధికి బాటలు వేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూపై అసత్య ప్రచారాలు చేయడం తగదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మేధావులు గుంటూరులో జరిగిన చర్చాగోష్ఠిలో వ్యాఖ్యానించారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన దేశ ప్రగతిలో నెహ్రూజీ పాత్ర అనే కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ, నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు, ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనతో భారత అభివృద్ధికి శిల్పిగా నిలిచారని చెప్పారు. అమెరికా, రష్యా కూటములకు దూరంగా నిలిచి అలీన విధానానికి నాయకత్వం వహించిన దూరదృష్టి గల నాయకుడని ఆయన అభివర్ణించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో నెహ్రూపై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలను ఖండించారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఐఐటి, ఐఐఎం, ఇస్రో, ఎయిమ్స్ వంటి జాతీయ సంస్థల స్థాపనలో నెహ్రూ కీలక పాత్ర ఉందని గుర్తు చేశారు. చెప్పేసి పెద్దలు వచ్చేసి కాకి నిక్కరు, సైన్స్ అక్క ఇవి అన్నమాట. ఇంకా చాలామంది ఊర్లో ఉంటే బనీనే వేసుకునేవాళ్ళు, షర్టు కూడా వేసుకునేవాళ్ళు కాదు. షర్టు ఎక్కడన్నా పెట్టి ఏమన్నా పక్కన ఊర్లో ఇంటికి వేరే ఇంటికి పోయేటప్పుడు చక్క వేసుకునేవాళ్ళు. కాబట్టి ఈరోజు పరిస్థితి వేరుగా ఉంది. ఇక విద్య గురించి చెప్పారు. ఆ రోజు 18% అక్షరాస్యత. ఒక నియోజకవర్గానికి ఒక స్కూల్లో, 2 స్కూల్లో, ఒక జిల్లాకు ఒక కాలేజీ. ఎక్కడన్నా ఒక బిఏ చదివినతను ఉంటే బిఏ కొండారెడ్డి, ఆయన పేరు కొండారెడ్డి, కానీ బిఏ కొండారెడ్డి అనేవాళ్ళు. అంటే ఆ ప్రాంతానికి అంతా ఆయన ఒకడే. అలాంటిది ఈరోజు ఇంటికి ఒక బిఏ కాదు, బిఈ ఉన్నారు. ఇక వైద్యానికి సంబంధించి ఆడదానికి బాలింత రోగం, బాలింత జాడ్యం, మగోనికి బావిగండం అనేవాళ్ళు. మగానికి బావిగండం అప్పుడు కపిలదొల్లి రోజు, ఆడదానికి బాలింత గండం. దీన్ని ముక్కలు చెక్కలు చేసేసి మనకి ఇచ్చిన నేపథ్యంలో ఓ దిక్కు మత కలహాలు, దేశ విభజన, అన్నం లేని పరిస్థితి, వాళ్ళ ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి మతము వచ్చేసి వలసలు. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ గారి హత్య. కాబట్టి ఒక అల్లకల్లోలమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నెహ్రూ గారు తప్ప ఇంకా ఎవరున్నా కానీ వితిన్ 1 ఇయర్లోనే మూడు విధాలుగా అయిండేది. మళ్ళా బానిసత్వం లేకపోయిండే వాళ్ళమా, మళ్ళా బ్రిటిషర్లు వచ్చేసి మళ్ళా వాళ్ళు పరిపాలించే వాళ్ళ, లేకునంటే దేశం ముక్కలు చెక్కలు అయిపోయేది, విచ్ఛిన్నం అయిపోయింది. మన దేశ చరిత్ర తీసుకుంటే అంగవంగ కళింగాది చొప్పన్నారు దేశాలుగా, ఈవెన్ వచ్చేసి రాజుల కాలంలో కూడా ఉన్న పరిస్థితి, ద్వాపరయుగము, కురుక్షేత్ర యుద్ధం ఈయన చూస్తే కన్నా అన్ని విధాలుగా ఆ విధంగా దేశం విచ్ఛిన్నమైపోయిండేది. మళ్ళా బానిసత్వంలో పోయిండేది, లేకుంటే నియంతగా మారిండేవాళ్ళు. అందువల్ల నెహ్రూ లేకుండా దేశ నిర్మాణం ఎలా జరిగింది? ఇప్పుడు అన్నట్టు ప్రజాస్వామ్యం, ఓటు హక్కు ఇవ్వటం అంటే అది ఎంత గొప్ప హక్కు. అది ఈరోజు దళితులకి నేను అనుకుంటేవాడిని. నేను చిన్నప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు మా పల్లెకి వచ్చేవాడు, మాదిపల్లికి వచ్చేవాడు. ఎలక్షన్ టైంలో వచ్చేవాడు. 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ టైంలోనే వస్తాడు ఆయన. ఆ ఊరంతా కార్లు తిరిగి మా పల్లెకి కూడా వస్తాడు. మా పల్లెకి రావటం అంటే మేము తప్పితే వేరే వాళ్ళు ఉండలేరు అక్కడ. అంత ఇన్హైజినిక్గా ఉంటుంది అక్కడ. కానీ ఆయన నవ్వుకుంటా, దండం పెట్టుకుంటా, అందరిని పిల్లలు బాగున్నా, ఇంకా బాగున్నా, వేసుకోకు అనుకుంటా, అట్లా అనుకుంటా వెళ్తూ ఉంటాడు ఆయన. మంచి వైట్ డ్రెస్సు, టోపీ. నాకు అందుకని బ్రహ్మాందరెడ్డి టోపీ అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు టోపీ పెడదాం అనుకున్నా, మర్చిపోయారు. చాలా దగ్గరకు చూస్తారు బ్రహ్మాందరెడ్డి గారిని. ఇంకా తర్వాత కనపడేవాళ్ళు కాదు. తర్వాత లేటర్ అని ఎందుకు బ్రహ్మాందరెడ్డి గారు వచ్చారని నేను నా ఇన్వెస్టిగేషన్ తెలియదంటే, ఓటు హక్కు ఉండబట్టే కదా. ఆ ఓటు హక్కు నెహ్రూ అంబేద్కర్ ఈగపోతే ఆ కాసు బ్రహ్మాందరెడ్డి గారు మా పల్లెలోకి వచ్చేవాడా, లేకపోతే ఆ కొత్త రఘురామ గారు మా పల్లెలోకి వచ్చేవాడా అని నేను అనుకునేవాడు. అంతటి ఒక గొప్ప హక్కు. ఈరోజు నేను గౌరవంగా నా వాడలో వచ్చి మంచినీళ్ళు తాగటం, మంచినీళ్ళు అమ్మ అంటాం, నేను చూశాను అవన్నీ కూడా. అంటే ఆ ఓటు హక్కున్న విలువని, ఆ మనిషికి ఒక గౌరవాన్ని, 1 వాల్యూ 1 ఓట్ 1 వాల్యూ అనేది అది ఇవ్వబట్టే కదా ఈరోజు ఆ నెహ్రూ గారు ఆ త్యాగం చేయబట్టే కదా ఈరోజు ప్రజలందరికీ ఒక గౌరవం దక్కుతూ ఉంది. అదే ఓటు హక్కు లేకపోతే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఇక్కడికి వచ్చి మాట్లాడేవాళ్ళం. పేదవాళ్ళకి ఎంత అన్యాయం జరిగింది, దళితులకి ఎంత అన్యాయం జరిగింది, ట్రైబల్స్కి ఎంత, ట్రైబల్ పెద్ద చూసేవాళ్ళ. ఓటు హక్కు యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు మహిళలు, దళితులు, బీసీలు, మిగతా వర్గాలు, నిమ్న వర్గాలు గౌరవించబడుతున్నారంటే ఆ ఓటు హక్కు వాళ్ళని. ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ ఏదైనా కానీ డబ్బులు పంచడానికి వెళ్తారుగా, వాళ్ళ ముఖం చూడాలి, దండం మీటింగ్ పెట్టి అడగాలి ఓటు. అప్పుడప్పుడు అనుకుంటారు, అబ్బాయి ఈ ఓటు ఎంత పని చేసింది అని అంటుంటారు, చాలామంది అంటుంటారు.
అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, ముసాయిదా కమిటీ ముఖ్య పాత్ర పోషించింది, అంతా మన అందరికీ తెలిసింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాజ్యాంగానికి కావాల్సిన తాత్విక పునాదులు, అంటే ఇంగ్లీష్లో మనం ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ అని, వాటిని గట్టిగా ప్రతిపాదించింది మాత్రం ఇద్దరు. ఒకరు అంబేద్కర్, రెండో వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ. ఈ రాజ్యాంగం ఎలా ఉండాలి, ఫ్రీడమ్ ఎలా ఉండాలి, హక్కులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా చర్చ జరిగింది. ఆ చర్చలో నెహ్రూ గారి పేరు మనకు బయటికి కనపడదు, కానీ దానికి కావాల్సిన తాత్వికత ప్రతిపాదించడంలో నెహ్రూ గారు ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు. గ్రాన్విల్లే ఆస్టిన్ అని చెప్పేసి ఆయన కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే బుక్ రాశారు. ఆ బుక్లో రాజ్యాంగ పరిషత్ ఎలా పనిచేసింది, దాని ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఎలా వచ్చిందని రాశాడు. అనేక చోట్ల ఆయన నెహ్రూని కోట్ చేస్తాడు. ఈరోజు భారత రాజ్యాంగం 75 ఏళ్ల తర్వాత అది రిలవెంట్గా కొనసాగుతుంది, ఈ దేశం కొంత సమైక్యంగా కొనసాగుతుందంటే రాజ్యాంగమే కారణం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న దేశాలు చూస్తున్నాం, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఇంకా అనేక దేశాలు, సౌత్ ఏషియా అంటాం మన ప్రాంతాన్ని, అనేక సమస్యలు ఎదుర్కోవడం చూస్తున్నాం. కానీ ఇంత భిన్నత్వం ఈ దేశంలో ఆ రాజ్యాన్ని, మన ఆలోచనల్ని, కొత్త ఆలోచనల్ని ప్రజల్లో ప్రవేశపెడితే దేశం శక్తివంతం అవుతుంది. అలా గాంధీ గురించి, నెహ్రూ గురించి, స్వతంత్ర సమరయోధుల గురించి, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోవటం ఇది దేశానికి, మన తల్లిదండ్రులకి, మన వారసత్వానికి మంచిది కాదు, మన కల్చర్కి మంచిది కాదని చెప్పేది ఒక మనవిగా తెలియజేస్తూ, అంత గొప్ప దేశ నాయకుడు ఆ రోజు ఒకరికి రిప్రజెంటేటివ్స్ పటేల్ అండ్ రాజగోపాలాచారి, ప్రోగ్రెసివ్ రిప్రజెంటేటివ్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. గాంధీకి దేశం ముందుకెళ్ళాలి, వెనక్కి వెళ్ళగలదు దేశం, దేశ ప్రగతి ఆగిపోకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళాలి కాబట్టి గాంధీ ఈ చూజన్ నెహ్రూ అనమాట. దాంట్లో లాజిక్ అది కన్జర్వేటివ్స్కి లిబరల్స్కి మధ్య. ఈరోజు కూడా ప్రపంచంలో, దేశంలో జరుగుతున్న చర్చ ఏంటంటే లిబరలిజమా, కన్జర్వేటిజమా.